ఇవ్వడంలోనే తృప్తి పొందే వాళ్ళకు మనం ఏమిచ్చి తృప్తిపరచగలం? అతి తక్కువ మంది ఉంటారు ఇవ్వడంలోనే హ్యాపీగా ఉంటారు. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్. కొన్ని విశేషాలు మీతో పంచుకుంటాను. అంతకు ముందు రోజే నేను కొత్తపేట, రావులపాలెం, లొల్ల, ఆత్రేయపురం, బొబ్బర్లంక వరకు ఆ స్ట్రెచ్ మొత్తం చూశాను బైక్ పైన తిరిగి. తర్వాత నేను ప్రసాద్ గారికి చెప్పాను, వాళ్ళు రాజోలు దగ్గర గద్దాడిలో ఉంటారు, సరే నేను ఇక్కడ ఉన్నాను అంటే తెల్లారి మీకు కారు పంపిస్తానండి వచ్చేయండి అన్నారు. కారు వద్దండి నాకు బైక్ పంపించండి వీలైతే అన్నాను. పొద్దున్నే ప్రత్యక్షం, వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ ప్రత్యక్షం. సాయి కిరణ్ మాట తీరు అంతా చాలా బాగుంది. తను ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు వాళ్ళ ఊరు దగ్గర కడలి దగ్గర సర్వేయర్గా జాబ్ చేస్తున్నారు. అయినా కూడా చాలా అనుకోగా ప్రతిసారి నా బ్యాగ్ మోస్తానే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు సార్ అనుకుంటా. ఎంత వినయం, అసలు ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అక్కడ నుంచి అమలాపురం టౌన్ తీసుకెళ్ళాడు. టౌన్లో అన్నీ చూపించి అక్కడ నుంచి బొడస్కూరు బ్రిడ్జి, చాలా సినిమా షూటింగ్లు ఇక్కడ అయ్యాయని చెప్పి బొడస్కూరు బ్రిడ్జిని చూపించారు. ఫోటోలు దిగాం, చక్కగా ఫోటోలు దిగాం. అక్కడ నుంచి అత్యంత మహత్తరమైన మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామి, అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అత్యంత ప్రశాంతమైన దర్శనం. అసలు హ్యాపీగా 5 నిమిషాలు గర్భగుడిలో ఉన్నాము. తను అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తనకు అందరూ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా వెళ్ళి 5 మినిట్స్ ఆ దేవుడిని చూస్తూ ఉన్నాం. తర్వాత భోజనం చేద్దామని చెప్పి, అంటే ఇప్పుడు 10:30 కదా అయిందంటే 10ంటికే మొదలు పెట్టేస్తారు, చాలా బాగుంటాయని చెప్పాడు. అక్కడికి వెళ్ళి భోజనాలు చేసాం, హ్యాపీగా భోజనాలు చేసాం. ఎంత బాగున్నాయంటే తిరుపతిలో ఎంత బాగుంటాయో ఇక్కడ కూడా అంతే బాగుంటాయి. మిస్ అవ్వద్దు మీరు, అసలు దేవుణ్ణి భోజనాలు రెండూ మిస్ అవ్వద్దు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ అప్పన్నపల్లిలో జరిగే అన్నదానం చూసే ఇన్స్పైర్ అయ్యి తిరుపతిలో స్టార్ట్ చేశారు అని చెప్పి ఒక విషయం కూడా తను చెప్పారు. అక్కడ నుంచి భోజనం అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే పడవ ప్రయాణం చేద్దామని చెప్పి, వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఉన్నారు, మన కిరణ్కి తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పి పడవ ప్రయాణం మొదలుపెట్టాం. అవతల గట్టుకు తీసుకెళ్ళాను మమ్మల్ని అతను, పడవతను. అవతల గట్టుకు తీసుకెళ్ళిన తర్వాత ఈ పడవతను స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి ఒక దూరంగా వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే వాళ్ళు కుక్క చనిపోయిందంట, 15 రోజుల క్రితం చనిపోతే దానికి ట్రీట్మెంట్ అంతా చేసినా కూడా చనిపోయింది. దాన్ని అక్కడే పాతి పెట్టారు. మళ్ళీ వెళ్ళి చూసుకున్నాము. మా పిల్లలందరూ బాధపడుతున్నారండి కుక్కను గుర్తు తెచ్చుకోనని చెప్పాడు. చాలా అనిపించింది అసలు, అంతంత ప్రేమలతో ఎలా ఉంటున్నారు ఈ గోదావరిలో అని చెప్పి. సో స్వీట్. అండ్ అక్కడి నుంచి మేము బయలుదేరి బౌద్ధారామాలు ఉన్నాయి ఆదూరులో. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే బయలుదేరాము ఆదూరికి. బౌద్ధారామాలకు వెళ్ళేటప్పుడు దారిలోనే ఓంకార్ గారు విఆర్ఓ, వాళ్ళ ఫ్రెండ్ అండ్ కొలీగు, ఆయన కూడా మాతో పాటు వచ్చారు. అందరం చక్కగా కలిసి బయలుదేరాము బౌద్ధారామాలకి. చాలా బాగుంది బౌద్ధారామం. చాలామందికి తెలియదు అసలు ఇక్కడ బౌద్ధారామాలు ఉన్నాయన్న సంగతి కూడా. మీరు ఎప్పుడన్నా అమలాపురం వైపు వెళ్తే మాత్రం దగ్గరలో ఉన్న బౌద్ధారామాలు ఆదూరులో ఉన్నాయి మాత్రం చూడకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. అక్కడ మేము పుస్తకాలు తీసుకున్నాం హ్యాపీగా. వాళ్ళ గురువుగారు ఉంటే వాళ్ళతో ఫోటోలు కూడా చక్కగా దిగాము. అక్కడే ఆ ఊర్లోనే ఉన్న విఆర్ఓ ఓంకార్ గారు మాకు చక్కగా కొబ్బరి బోండాలు కూడా ఇచ్చారు, చాలా స్వీట్గా ఉన్నాయి. అక్కడ నుంచి గద్దాడ వెళ్ళాము. మా సాయి కిరణ్ వాళ్ళ సొంతూరు. మొత్తం ఊరంతా చెట్లే, అసలు ఇల్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు, కంప్లీట్గా చెట్లతోనే అయింది. చాలా చక్కగా ఉంది ఊరు. అక్కడ నుంచి రాజోలు పుష్కర్ ఘాట్ వెళ్ళాం. రాజోలు పుష్కర్ ఘాట్లో ఇటు నుంచి అటు జనాలు పడవ దాటుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. 15-20 రూపాయల టికెట్తోనే ఇటు నుంచి అటు తూర్పు, ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తూ ఉంటారట ప్యాసింజర్లు. బాగుంది. అక్కడ నుంచి కపోతేశ్వర టెంపుల్ కడలి అనే ఊర్లో ఉంది ఇది. అక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి. బేసిక్గా కబడ్డీ జరిగిందని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాద్ గారితో కొన్ని ఫోటోలు దిగి హ్యాపీగా స్నాక్స్ తిని దిండి రిసార్ట్ వెళ్ళాము. అక్కడ నుంచి దిండి రిసార్ట్ చాలా బాగుంది, విశాలంగా. దెన్ ఫైనల్గా పాలకొల్లు రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూసిన తర్వాత నర్సాపురంలో నన్ను ట్రైన్ ఎక్కించారు సాయి కిరణ్ గారు. ఆద్యంతం కూడా చక్కటి భోజనాల గురించి చెప్పాల్సి వస్తే నగరంలో భోజనం చేసాం. సత్యనారాయణ గారి మెస్ అని చెప్పి ఎంత బాగుందంటే చాలా ఆప్యాయంగా పలకరించారు. భోజనాలు పెట్టేటప్పుడు కాస్త తినండి అనుకుంటా. చాలా బాగా అనిపించింది. ఆప్యాయతలు, అనురాగాలు, ఇవ్వడంలో ఉండే తృప్తి, మర్యాదలో ఉండే తృప్తి. అంతకుముందు ఒకరోజే మా యాక్సెంచర్ స్టూడెంట్ గీత గారింట్లో భోజనం కూడా అస్సలు బాబోయి పెట్టడంలో వాళ్ళకి ఉన్న అది ఎంతో బాగా అనిపించింది. చాలా చక్కటి సంక్రాంతి జ్ఞాపకం అండ్ లైఫ్ టైం మెమొరీ ఫర్ మీ. థ్యాంక్స్ టు
ప్రసాద్ గారు, థ్యాంక్స్ టు సాయి కిరణ్ గారు, థ్యాంక్స్ టు ఓంకార్ గారు, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెమరీ ఫర్ అస్. దిస్ ఈస్ చల్లా శ్రీధర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.